కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచారం ఘటనలో నేరస్తుడు సంజయ్ రాయ్కి సైకో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించేందుకు సీబీఐ రెడీ అవుతోంది. ఇందుకోసం ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన నిపుణుల టీం కోల్కతాకు చేరుకుంది. ఇప్పటికే సంజయ్ రాయ్ని ప్రశ్నించిన సీబీఐ టీం అత్యాచారం జరిగిన ఆర్జీకర్ మెడికల్ కాలేజీలోని సెమినార్ హాల్కు సంజయ్ను తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించింది. ఇక మరోవైపు కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రి వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. ఇవాల్టి నుంచి ఆసుపత్రి సమీపంలో ఎవరూ గుమికూడవద్దని, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేశారు. 7 రోజుల పాటు ఈ ఆంక్షలు అమలవుతాయని తెలిపారు. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే భారతీయ నాగరిక సురక్షిత సంహిత చట్టం సెక్షన్ 163 ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు నిరసనగా భారత వైద్య సంఘం పిలుపు మేరకు వైద్యులు సమ్మె చేపట్టారు. నిన్న దేశవ్యాప్తంగా ఓపీ సేవలు బాయ్కాట్ చేశారు. డాక్టర్స్, వైద్యులకు రక్షణ కల్పించాలంటూ నినదించారు. ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలతో హోరెత్తించారు. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనపై ప్రధాని మోదీకి లేఖ రాసింది ఐఎంఏ. భారతీయ వైద్యుల్లో 60% మంది మహిళలే ఉన్నారని, ప్రస్తుత వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరింది. కేవలం మహిళా వైద్యులకే కాకుండా పనిచేస్తున్న మహిళలందరికీ ఆత్మవిశ్వాసాన్ని చేకూర్చుతుందని తెలిపింది. ఇక జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటన వైద్య రంగాన్ని, యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో 2 అంశాలు వెలుగు చూశాయి. 1, మహిళలకు సురక్షితమైన విశ్రాంతి సౌకర్యాలు లేకపోవడం. 2, సరైన భద్రతా ప్రోటోకాల్స్ లేని కారణాల వల్ల దాడులు జరగడం. వృత్తి స్వభావం రీత్యా వైద్యులు, ముఖ్యంగా మహిళా సిబ్బంది హింసకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో సరైన భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మోదీకి లేఖలో తెలిపింది ఐఎంఏ. ఇక ప్రధాని మోదీ ముందు పలు డిమాండ్లను పెట్టింది ఐఎంఏ.